హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చపాతీలు దూదిగా మెత్తగా రుచిగా రావాలంటే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎలా రావాలో నేను మీకు టిప్స్ చెప్తానండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ చపాతీలు 2-3 డేస్ దాకా ఇలానే సాఫ్ట్గా ఉంటాయండి. మనకు ఎటన్నా జర్నీస్కి చేసినప్పుడు, లాంగ్ జర్నీస్ అప్పుడు లేదా జాతరలు ఇలాంటి టైం అప్పుడు వీటిని చేసుకొని పట్టుకొని వెళ్ళచ్చు. నేను చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఇలా మనం గోధుమ పిండిని కలుపుకోవడానికి ఇలా ఒక చిన్న బేసన్ని తీసుకోవాలి. నేను మాత్రం ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటానండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని తీసుకున్నాక దీనికి సరిపడే సాల్ట్ తీసుకోవాలండి. మనకు రుచికి సరిపడే సాల్ట్ తీసుకోవాలి. అలాగే కొద్దిగా షుగర్ని కూడా తీసుకోవాలండి. షుగర్ వేయడం వల్ల మనకు కొద్దిగా క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి ఒక చిన్న గ్లాసుడు తీసుకోవాలండి. ఇది చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు. ఇది తప్పకుండా వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఈ పిండిలో కలిసేలాగా దానికి కలిపేయాలండి. ముందుగానే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇది మొత్తం ఈ పిండిలో కలిసేనాకనే తర్వాతకి కొద్దిగా వాటర్ తీసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేస్తే ఇవి పిండిలోకి కలవదు. సాల్ట్, షుగరు, పాలు అనేది అందులోకి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత సేపు ఒత్తుకుంటే అంత మృదువుగా వస్తాయి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇది ఒక ముద్దలాగా చేసుకుంటానండి. వాటర్ మాత్రం కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే పిండి అనేది మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. దీనిలోకి నేను ఇలా కలిపినాక కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కలుపుకుంటే ఇంకా కొద్దిగా స్మూత్గా అవుతుంది పిండి. అందుకనే నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి వీటిని కలుపుకున్నాను. ఇక్కడ పిండిని ఎంతసేపు మనం ఇలా ఒత్తుకుంటే అంత మృదువుగా వస్తాయండి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఏంటి అంటే మనం ఇక్కడ పిండిని ఒత్తే దాన్ని బట్టే ఉంటుంది మనం చేసే చపాతీ ఎలా వస్తుందనేది. చాలా టైం తీసుకున్నా కానీ మనకు చాలా మృదువుగా వస్తుంది. ఇలా ముద్దలాగా చేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ను ఇలా మొత్తం పూసేయాలండి. పూసేసి దానిపైన ఒక తడి క్లాత్ను ఇలా కప్పి ఒక 1/2 అవర్ పాటు దాన్ని వదిలేసేయాలండి. దాన్ని తీసిన తర్వాతకి చూస్తే చూడండి ఎలా ఉందో, స్మూత్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది చపాతీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నేను ఇలా ఫస్ట్ చిన్న బాల్స్ లాగా చేసి వాటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నేను మాత్రం ఆయిల్తోనే చేస్తానండి, పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆయిల్తో చేస్తాను వీటిని. మనం ఆయిల్తో చేసుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది. ఇవి 2-3 డేస్ దాకా ఉంటుంది. ఇలా చపాతీని కొద్దిగా ఆయిల్ అంటించేసి ఇలా మడతలుగా పెట్టుకుంటూ నేను చేస్తున్నాను కదా వీడియోలో, అలా ఆ విధంగా చేసేసుకోండి. అంతేనండి, అంతవరకే ఆపేసి కాల్చుకున్నా పర్లేదు. నేను కొద్దిగా రౌండ్గా రావాలని ఇంకా కొద్దిగా చపాతీని వెడల్పు చేశాను. మీకు కావాలి అంటే అదే షేప్లో ఉంచుకొనైనా వాటిని కాల్చుకోవచ్చు. ఇలా చపాతీని రౌండ్గా చేసేసుకొని దీన్ని మనం పెనం మీద కాల్చుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇది బాగా హీట్ అయ్యేదాకా స్టవ్ని ఫుల్లో పెట్టుకొని ముందుగా దీన్ని హీట్ చేసుకోవాలండి. ఈ పెనము హీట్ అయినాకనే చపాతీని వేసుకోవాలి. అలా అయితేనే ఇవి మంచిగా
ఇట్లా పొంగుతుంది చపాతీ. ఈ చపాతీ వేసినాక కొద్దిగా ఆయిల్ వేసేసి దీనిపైన ఇలా గరిటెతో కొద్దిగా అంటించుకుంటూ ఆయిల్ అంటించుకుంటూ ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చపాతీ వేసినాక కాసేపటికి మళ్ళీ స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి, హైలో ఉండకూడదు. హైలో ఉంటే మళ్ళీ మధ్యలో మాడిపోయి చుట్టూరుగా కాలదు. ఇలా మీడియంలో పెట్టుకుంటూ అంచుల వెంట కాల్చుకుంటూ ఇలా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేసి నేను కలిపాను కదా, ఇప్పుడు కాల్చేటప్పుడు ఎక్కువ ఆయిల్ పడదు, కొద్దిగా ఆయిలే పడుతుంది. దీనికి కాంబినేషన్గా మునగాకు పప్పు చేశాను కదా, అది చాలా బాగుంటుందండి. అది కూడా మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇలా చపాతీలు కాల్చుకున్నాక వెంటనే హాట్ బాక్స్లో వేసి ఒక 5 మినిట్స్ దాకా ఇలా ఉంచి తీసామంటే మనకు సాఫ్ట్గా పొరలుగా ఈ చపాతీ అనేది మనకు రెడీ అయిపోతుందండి. తర్వాతకి మూత అనేది కొద్దిగా గాలి తగిలేలాగా పెట్టుకుంటే మనకు 3-4 డేస్ దాకా ఖరాబ్ కాకుండా మనకు స్మూత్గానే ఇలానే ఉంటాయి. అవి జర్నీస్కి కానీ లేదా మనం ఎటన్నా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వీటిని పేపర్లో పెట్టుకొని ఈజీగా తీసుకెళ్ళి తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని.